అందరికీ నమస్కారం. నా పేరు వీర. వెల్కమ్ టు సినిమా న్యూస్ ఎపిసోడ్ 1. ఈ రోజు సినిమా న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ AA22 మూవీకి సంబంధించి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ కాబోతుంది. మళ్ళీ ఇంకో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నాడంట ప్రభాస్. బాలకృష్ణ గారి 112th మూవీ అప్డేట్, కింగ్ నాగార్జున గారి ల్యాండ్ మార్క్ మూవీ అయిన 100వ సినిమా అప్డేట్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్, ఇలా అన్ని డిస్కస్ చేద్దాం. ముందుగా అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న AA22 మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ మూవీ మీద బేభత్సమైన హైప్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రెసెంట్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హవాయే నడుస్తుంది. అండ్ ఈ సినిమా మీద ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ అవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్స్ లిస్ట్. దీపికా పడుకోన్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ అండ్ రష్మిక మందన హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. అంటే మెయిన్ హీరోయిన్ మాత్రం దీపికయే. ప్రెసెంట్ ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. April 8th అల్లు అర్జున్ బర్త్డే రోజున టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేద్దామని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారంట. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో అల్లు అర్జున్ ని మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడని రేంజ్ లో ఆ గ్లిమ్స్ లో చూపించబోతున్నారంట. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ టైటిల్ గ్లిమ్స్ రివీల్ ఫంక్షన్ కి బాలీవుడ్ బాద్షా అయిన షారుఖ్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని టాక్. ఈ మూవీని సన్ పిక్చర్స్ వాళ్ళు 700 crores తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రభాస్ మళ్ళీ కొత్త యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నాడంట. ప్రభాస్ ప్లస్ కొత్త డైరెక్టర్ కాంబో అంటే కొంచెం భయం వేస్తుంది. అంటే సాహో లాంటి సినిమా రిజల్ట్ వస్తే పర్లా, కానీ రాధేశ్యామ్ లాంటి అవుట్పుట్ వస్తే మాత్రం కొంచెం కష్టం. అయినా ప్రభాస్ కొత్తోళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకోవడం తప్పులేదు. బట్ డైరెక్ట్ గా పాన్ ఇండియా సినిమా ఛాన్స్ ఇస్తుంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ప్రభాస్ ది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ బాడీ. సో కొంచెం కొత్త వాళ్ళతో కాకుండా ప్రశాంత్ నీల్ తో అండ్ నాగేశ్విన్ తో చేసినట్టు ప్లాన్ చేస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. నాగేశ్విన్ కి కేవలం 2 ఫిలిమ్స్ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంటే అఫ్ కోర్స్, బట్ నాగేశ్విన్ ఆల్రెడీ మహానటి సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ ఒక కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నాడంట. అది కూడా మలయాళం డైరెక్టర్ కి. ఎక్కువ మూవీ తీసిన దింజిత్ కి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడంట. ఇది జస్ట్ రూమర్ మాత్రమే అనుకునే లోపలే దింజిత్ వచ్చి ప్రభాస్ ని మీట్ అయ్యి వెళ్ళాడు. అండ్ ఈ మూవీని హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారని టాక్. ఈ కాంబినేషన్ గాని సెట్ అయితే ప్రభాస్ ని మనం ఒక డిఫరెంట్ అవతారాలు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ బాలకృష్ణ గారి 112th మూవీ అప్డేట్. ప్రెసెంట్ బాలకృష్ణ గారు గోపిచంద్ మల్నేని డైరెక్షన్ లో NBK 111 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ అయింది. ఈ సినిమాని ఈ దసరాకి రిలీజ్ చేద్దామని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. తర్వాత 112th మూవీ విషయానికి వస్తే ఈ మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని బాలకృష్ణ గారు ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీని సరిపోదా శనివారం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ స్పాన్ చాలా పెద్దదంట. సో ఈ మూవీని 2 parts లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి బాలకృష్ణ గారు 112th మూవీని వివేక్ ఆత్రేయతో అయినా ప్లాన్ చేయొచ్చు, లేదా హరీష్ శంకర్ తో అయినా ప్లాన్ చేయొచ్చు. ప్రెసెంట్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సో ఏది తొందరగా ఫినిష్ అవుతుందో అదే మనం ఫస్ట్ బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సీనియర్ హీరోస్ అందరూ సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్నారు. నెక్స్ట్ నాగార్జున గారి ల్యాండ్ మార్క్ మూవీ అయిన 100th మూవీ. తమిళ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారంట. ఈ సినిమాలో నాగార్జున గారి లుక్ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. శివ, రక్షకుడు సినిమాల్లోని స్టైలిష్ నాగార్జున గారిని ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో నాగార్జున గారు 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారంట. అండ్ ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద స్వయంగా నాగార్జున గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఒక ఇంపార్టెంట్ కీ రోల్ లో సీనియర్ యాక్ట్రెస్ టబు కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ నాట్యం ఫేమ్ సుష్మిత భట్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అండ్ DSP మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ మూవీని ఎలాగైనా దసరాకి రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారంట. నెక్స్ట్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా అండ్ రాశి ఖన్నా అండ్ శ్రీలీల హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీకి సంబంధించి వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. అండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా March 15th హైదరాబాద్ లో యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ప్లాన్ చేశారు. అండ్ ఈ మూవీ సెన్సార్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ కంప్లీట్ చేసి సినిమాని సెన్సార్ కు పంపించగా సెన్సార్ వాళ్ళు 0 cuts తో UBA సర్టిఫికేట్ ఈ మూవీకి ఇవ్వడం స్పెషల్. ఇవి ఇవాల్టి సినిమా న్యూస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి.